వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో అభ్యుదయ రైతు కూచిపూడి రమేష్ పొగాకు క్షేత్రంలో కొత్త వంగడాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు, రైతులు, ఐటీసీ. ప్రజా సమస్యలను పరిష్కరించాలంటూ ఆర్డీఓ ఆదయ్యకు వినతి పత్రం అందజేసిన రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్. జంగారెడ్డిగూడెంలో విడుదలైన యాత్ర 2 చిత్రం సందడి చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను నిరసిస్తూ జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంతంలో వంట వార్పు నిర్వహించిన బార్ అసోసియేషన్. జంగారెడ్డిగూడెం 100 పడకల ఆసుపత్రి స్టోర్ రూమ్ లో విలువైన వైద్యోపకరణాలు వినియోగించాలంటున్న రోగులు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను నిరసిస్తూ జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేయాలని న్యాయవాదులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు తల్లాడి అశోక్ కుమార్, క్రీడా కార్యదర్శి పాసం సాయి ప్రతాప్, సహాయ కార్యదర్శి తామ రఘురాం, న్యాయవాదులు పిఎస్ఆర్ లక్ష్మణరావు, ఉదండం యేసుబాబు, మాదేపల్లి క్రాంతి కుమార్, గన్నమణి శేఖర్, జువ్వల బాబూజీ, పిల్లి పెద్దిరాజు, బండారు లతాకుమారి, బల్లె సాయి కుమారి తదితరులు పాల్గొన్నారు. వచ్చినటువంటి చీకటి చట్టమైనటువంటి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయాలని కోరుతూ గత 60 రోజులుగా న్యాయవాదులమైనటువంటి మేమందరం కూడా విధులు బహిష్కరించి అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాలైనటువంటి మేము చేయడం అనేటువంటి జరుగుతుంది. మేము ఎన్ని నిరసనలు చేసినప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒంటెత్తి పోకడుతోటి మా యొక్క నిరసన అనేటువంటిది పట్టించుకోకుండా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఎదరికి వెళ్తామనేటువంటిది వాళ్ళు నోటిఫికేషన్స్ ఆదేశం ఇవ్వడం చాలా తీవ్రంగా మామూలుగా ఏంటంటే ఇది వ్యతిరేకించేటువంటి విషయం. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది అమలు తీసుకొచ్చినట్లయితే ప్రజల యొక్క ఆస్తులకు, హక్కులకు భంగం కలిగేటువంటి వ్యవహారం ఉంది కాబట్టి దీనిపై పునరాలోచనలు కోరుతూ ఈ రోజున నిరసన కార్యక్రమంగా మేము న్యాయవాదులందరం కూడా జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణంలో ఈ రోజున వంట వార్పు కార్యక్రమం అనేటువంటిది కూడా నిర్వహించడం అనేటువంటి జరిగింది. గత 60 రోజులుగా మేము ఏ రకమైనటువంటి ఆదాయాలను కూడా అన్ని కూడా కోల్పోయి కూడా ఈ రోజున ఏంటంటే చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. అంటే దయచేసి ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే దీని మీద పూర్తి అవేర్నెస్ తెచ్చుకుని మీరు కూడా ఎదురకు రావాల్సినటువంటి ఆవశ్యకత అనేటువంటిది ఎంతైనా ఉంది. దానిలో భాగంగానే మేము గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి రైతుల్ని పూర్తి స్థాయిలో వాళ్ళని అవేర్నెస్ చేసి ఈ యొక్క చట్టం మీద వాళ్ళని కూడా త్వరలో ఏంటంటే ఉద్యమం బాట వెళ్తామని తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం ఎన్నికల ముందు రాజకీయ పార్టీలన్నీ రైతే రాజని, దేశానికి రైతే వెన్నెముక అని ఓకదంపుడు ప్రసంగాలు చేయడం తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర రైతు సంఘం పిలుపు మేరకు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాల వద్ద రైతులను ఆదుకోవాలని కోరుతూ ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆర్డీఓ ఆదయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘ నాయకులు చిలపరెడ్డి వెంకటరెడ్డి, జమ్మి శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గొలిమి బాలయేసు, ఎస్కే బాజీ, చల్లారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, డేగా ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఈ రోజు రైతాంగ సమస్యల్ని పరిష్కారం చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల దగ్గర, ఆర్డీఓ కార్యాలయాల దగ్గర ధర్నాలు నిర్వహించి వినతి పత్రాలు ఇస్తా ఉన్నాం. అందులో భాగంగా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం దగ్గర ధర్నా చేసి ఆర్డీఓ గారికి వినతి పత్రాన్ని ఇచ్చాం. ఇందులో ప్రధానమైన డిమాండ్స్ ఏమంటే ప్రతి రైతుకు, కౌలు రైతు గాని మామూలు రైతు గాని 2 లక్షల సాగు చేస్తూ అప్పు చేసిన దాన్ని రుణాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే రైతు భరోసా కాకుండా తెలంగాణ పద్ధతిలో ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు సాగు సహాయం తక్షణం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే రైతాంగానికి సంబంధించి మొన్న మిచాన్ తుఫాను, అంతకు ముందు కరువుతోటి రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ కరువు బారిన పడ్డ రైతాంగానికి, మిచాన్ తుఫాను బారిన పడ్డ రైతాంగానికి తక్షణం ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే పోలవరం ప్రాజెక్టు తక్షణం నిర్మించడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అట్లాగే నిర్వాసితుల సమస్య రావణ కష్టంలాగా రగులుతానే ఉంది. వాళ్ళకి R&R ప్యాకేజీ, అట్లాగే ఇతర ఉపాధి అవకాశాలు కల్పించడంలో పాటు అక్కడ ఇంకా గతంలో 1,15,000, 1,35,000 రైతాంగానికి నష్టపరిహారం కింద ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారి టైంలో. పోయిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎకరాకు 5 లక్షలు ఇస్తానని చెప్పేసి ఎన్నికల హామీ కింద ఇచ్చారు. ఎన్నికలు అయిపోయినాయి.
ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తా ఉన్నాయి. తక్షణం ఎకరాకు 5,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతాంగానికి సంబంధించి హక్కు పత్రాలు, అటవీ హక్కుల చట్టం ఉంది కాబట్టి హక్కు పత్రాలు ఇవ్వటం, హక్కు పత్రాలు ఇచ్చిన తర్వాత ఎలాగైతే పట్టా భూములకు నష్టపరిహారం ఇస్తా ఉన్నారో మిగతా ఈ హక్కు పత్రాలు ఇచ్చిన పోడు భూములకు కూడా అదే పద్ధతిలో నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దాంతో పాటు మండలాన్ని యూనిట్ గా తీసుకుని ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు కాంపన్సేషన్ అంటే నష్టపరిహారం, ఇతర R&R ప్యాకేజీ కూడా అమలు చేయాలని కోరుతా ఉన్నాం. స్మార్ట్ మీటర్లు పెట్టడాన్ని తక్షణం నిలిపివేయాలి, విద్యుత్ బిల్లుకి సంబంధించి దాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారానికి తక్షణం ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోకపోతే రైతు సంఘం తరఫున ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ రైతులంతా కూడా వారి సమస్యల పరిష్కారానికి సాగే ఈ ఉద్యమంలో కలిసి రావాలని చెప్పేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోగ్రఫీతో యాత్ర 2 చిత్రం సూపర్ డూపర్ హిట్ అయిందని, జగన్మోహన్ రెడ్డి కష్టాన్ని, ఆయన ఆశయాన్ని యాత్ర 2 చిత్రంలో చక్కగా చూపించారని జెడ్పీటీసీ పొల్లాటి బాబ్జీ అన్నారు. జంగారెడ్డిగూడెం పద్మ థియేటర్ లో యాత్ర 2 చిత్రం విడుదల కావడంతో థియేటర్ ను ఫ్లెక్సీలతో అలంకరించారు. వైఎస్ఆర్సీపీ నాయకులతో కూడిన ఫ్లెక్సీలతో థియేటర్ ను నింపారు. వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బీవీఆర్ చౌదరి బెనిఫిట్ షోను తీసుకోవడంతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు యాత్ర 2 చిత్రాన్ని తిలకించారు. తీన్మా డప్పుల మధ్య భారీ స్థాయిలో బాణసంచా కాల్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. జీవ నటనను అభినందించారు. ప్రతి ఒక్కరూ యాత్ర 2 చిత్రాన్ని తిలకించాలని కోరారు. ఇదే తరహాలో మరోమారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలని, యాత్ర 3 చిత్రాన్ని సైతం తీయాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యాత్ర జంగారెడ్డి పట్టణంలో మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చాలా ఆనందోత్సాహాలతో ఈ రోజు సినిమా చూడడం జరిగింది. జీవ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర చాలా బాగా పోషించాడు. ఆంధ్ర రాష్ట్రంలో వాస్తవాన్ని ఇప్పటివరకు సినిమాల్లో ఏంటంటే సాధారణంగా నాయకులు సినిమాలని డూపులు చేస్తారు, కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని వాస్తవాన్ని సినిమా రూపంలో చిత్రీకరించి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడానికి ఎక్కడ బోర్ కొట్టలేదు. సినిమా అనేది సినిమాని 2.5 hours కూడా చక్కగా ప్రతి కార్యకర్త కూడా చాలా ఇంట్రెస్ట్ గా చూశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే స్ఫూర్తితో మళ్ళీ సీఎం గా కూడా ప్రమాణ స్వీకారాన్ని యాత్ర 3 కూడా చేస్తారని చెప్పి తెలియజేస్తారు. ఈ రోజు యాత్ర 2 అనే సినిమా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు పాత్రలు నిజంగా కళ్ళకు కట్టినట్టుగా చూపించిన దర్శకులు అందరూ కూడా, నిర్మాతలు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి జీవిత చరిత్ర ఏ విధంగా స్టార్ట్ అయ్యింది, ఏ విధంగా రాజకీయాల్లో మరి ఒక సరికొత్త అధ్యయనం చూపించి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం గానీ, మరి మగవారి చెవిటి వారి పడుతున్న ఇబ్బందులు అన్ని చూసి సినిమాలు ఏ విధంగా అయితే చూపించారో అదే విధంగా నిజ జీవితంలో చేసి ఆరోగ్యశ్రీని పెట్టి ఈ రోజున ప్రజలందరికీ మేలు చేసిన నాయకుడు వైఎస్ఆర్ గారు. మరి ఆయన ఏ విధంగా మరణించారో ఆ మరణాన్ని చూపిస్తూ అలాగే అవన్నీ కూడా కళ్ళకు కట్టిగా చూపించారు. జంగారెడ్డిగూడెంలో మార్కండేయపురం నందు రైతు కూచిపూడి రమేష్ క్షేత్రంలో నూతనంగా సాగు చేసిన FCJ11 రకాన్ని టొబాకో బోర్డు అధికారులు, బయ్యర్లు, శాస్త్రవేత్తలు పరిశీలించారు. CTRI డైరెక్టర్ మాగంటి శేషమాధవ్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. టొబాకో బోర్డు నుంచి ప్రాంతీయ అధికారి ఆదిశేషయ్య, ITLTD మేనేజర్ కళ్యాణ్ రామ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ వెరైటీని అభివృద్ధి డాక్టర్ కె సరళ అభివృద్ధి పరిచారని వెల్లడించారు. జీలుగుమిల్లి ప్రాంతీయ పరిశోధన కేంద్రం అధికారి డాక్టర్ సుబ్బయ్య తదితరులు మాట్లాడుతూ నత్రజని తక్కువ మోతాదులో ఉపయోగించడం జరిగిందని, అంతేకాకుండా అధిక దిగుబడులు రావడం FCJ11 ప్రత్యేకతగా అభివర్ణించారు. హెక్టార్ కు 3,300 నుంచి 3,500 కేజీల దిగుబడి రావడం రైతులకు మంచి లాభాన్ని ఇస్తుందని అన్నారు. క్రాప్ వేసిన 3 మాసాలలో దిగుబడి వస్తోంది. ఒక్కో మొక్కలో వృధా ఆకుపోను 24 నుంచి 28 ఆకులు క్యూరింగ్ కు ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఆకు పొడవు, వెడల్పు హైబ్రిడ్ కు దీటుగా రావడంపై టొబాకో రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పొగాకు ఈ విధంగా ఉంటే రైతుకు మంచి లాభాలు వస్తాయని తెలిపారు. అధిక వర్షంలో సైతం FCJ11 రకం తట్టుకుని వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ మంచి ఉత్పత్తినిస్తుందని తెలిపారు. ఈ రకాన్ని అభివృద్ధి పరిచిన డాక్టర్ సరళ కృషిని మిగిలిన శాస్త్రవేత్తలు, టొబాకో బోర్డు అధికారులు, బయ్యర్లు, రైతులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీహరి, CTRI శాస్త్రవేత్తలు డాక్టర్ LK ప్రసాద్, డాక్టర్ పరుచూరి కృష్ణ, డాక్టర్ సుమన్ కళ్యాణి, డాక్టర్ రాజశేఖర్, రైతు నాయకులు సత్రం వెంకట్రావు, పరిమి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మార్కండేయపురం జంగారెడ్డిగూడెం యాక్షన్ ప్లాట్ఫామ్ లో ఉన్న ఊరు మార్కండేయపురంలో కూచిపూడి రమేష్ గారి ఫీల్డ్ లో కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ
రిలీజ్ చేసిన కొత్త రకము FCG-11 గురించి ఫీల్డ్ డే చేయడానికి వచ్చాము. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ రమేష్ గారి ఫీల్డ్ లో 5 ఎకరాలు FCG-11 వేశారు. దీంట్లో ముఖ్యంగా మేము గమనించింది ఏంటంటే మొన్న మెచింగ్ సైక్లోన్ వచ్చినప్పటికీ ఈ క్రాప్ వాటర్ కి తట్టుకొని బాగా నిలబడింది. అఫ్ కోర్స్ ఆయన మల్చింగ్ ముందే వేశారు, దానివల్ల నిలబడొచ్చింది అని చెప్పొచ్చు. కానీ క్రాప్ చూసుకుంటే దీంట్లో FCG-11 చాలా 32 నుంచి 33 ఆకుల వరకు ఉంటుంది. దాంట్లో 26-28 టాపింగ్ చేసినప్పుడు దాదాపుగా 3000 కేజీల ఈల్డ్ రావడానికి వీలుగా ఉంటుంది. సో దీంట్లో డిసీజులు కానివ్వండి, పెస్ట్లు కానివ్వండి చాలా తక్కువగా గమనించాము. అలాగే క్వాలిటీ ఇప్పుడు ఆల్రెడీ 2 హార్వెస్టింగ్స్ అయినాయి, 2 కొట్లు అయినాయి. హార్వెస్టింగ్ అయినప్పుడు కూడా 2 కొట్లలో కూడా మంచి కలర్ వచ్చిందని చెప్తున్నారు. సిటిఆర్ఐ వారు అభివృద్ధి పరిచినటువంటి కొత్త వంగడం ఏదైతే ఉందో FCG-11 ని సందర్శించడం జరిగింది. ఈ రోజు సిటిఆర్ఐ శాస్త్రవేత్తలు, అలాగే అభ్యుదయ రైతులు, అలాగే పొగాకు బోర్డు అధికారులు, అలాగే ట్రేడ్ నుంచి విచ్చేసినటువంటి ఇతర వ్యాపార సంస్థల ప్రతినిధులు అందరితో కలిసి ఈ ప్రదర్శన క్షేత్రం సందర్శించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మనకున్నటువంటి ప్రస్తుత అందుబాటులో ఉన్నటువంటి వంగడాల కంటే కూడా అధిక దిగుబడినిచ్చేటువంటి వంగడం ఏదైతే FCG-11 అనేటువంటిది సిటిఆర్ఐ వాళ్ళు అభివృద్ధి పరిచారో ఇది చాలా సంతోషకరమైనటువంటిది. 3900 కిలోల వరకు మరి ఎక్కువ దిగుబడి రావడం అనేటువంటిది, అది కూడా ట్రేడ్ రిక్వైర్మెంట్స్ కి అనుగుణంగా దిగుబడితో పాటు నాణ్యత అంటే బ్రైట్ పర్సంటేజ్, తర్వాత లీఫ్ గ్రేడ్ ప్రొడక్షన్ ఎంత వస్తుంది, తర్వాత చీడపీడలను తట్టుకునేటువంటి విషయంలో కూడా రైతులకి ఎక్కువ అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఈ వెరైటీ మనం ఇక్కడ చూస్తున్నాం కదండి, FCG-11 అనే వెరైటీని మనము ఇచ్చాము. ఇక్కడ 5 ఎకరాల్లో రమేష్ గారు పండిస్తున్నారు. ఈ వెరైటీ ఏంటంటే 3300 కేజీల హెక్టేర్ కి దిగుబడిని ఇస్తుందండి. మంచిగా కనుక మేనేజ్ చేసుకున్నారు అనుకోండి 3900 వరకు కూడా ఇస్తుంది. తర్వాత వచ్చేసి ఇందులో ముఖ్యంగా ఏంటంటే రైతుకి తక్కువ నత్రజనితో ఎక్కువ దిగుబడిని సాధించడానికి ఈ వెరైటీ ఉపయోగపడుతుంది. అదే విధంగా ఏంటంటే మనము క్షేత్రస్థాయిలో చూసినట్లయితే ఈ మామూలు ఈ పెయిన్ బంక్ కానీ, లేకపోతే ఈ మామూలు పురుగులు కానీ, తర్వాత స్పాట్స్ పర్టికులర్ గా వర్షం వచ్చినా సరే స్పాట్స్ అంటూ మీరు గమనించండి. ఈ వెరైటీ ఎక్కడ గ్రో చేశారో అక్కడ తక్కువ ఉంటాయండి, లీఫ్ స్పాట్స్ కూడా తక్కువ ఉంటాయి ఈ వెరైటీలో. దానివల్ల ఏంటంటే రైతుకి తక్కువ దిగుబడితో ఎక్కువ ఆదాయం పొందడానికి ఈ వెరైటీ ఉపయోగపడుతుందండి. పైగా ఏంటంటే ఈ రకం వచ్చేసి హైబ్రిడ్ కాదు, ఇది మామూలు వెరైటీ అండి. వెరైటీ అవ్వటం వల్ల ఏంటంటే విత్తనాలు తక్కువ ఖరీదుకే అందుతాయి. అంటే 1 కేజీ 1000 రూపాయలకే రైతు ఈ విత్తనాలు తీసుకోవచ్చు. అదే ఇప్పుడు హైబ్రిడ్ అయితే చాలా కాస్ట్ ఉంటుంది, అది 1 కేజీ తీసుకోవాలనుకుంటే. తర్వాత ఒక్కొక్కసారి రైతులు కూడా మంచి మొక్కలు ఉంటే తీసుకొని వాళ్ళు ఆ విత్తనాలను కూడా వాడుకునే అవకాశం ఈ వెరైటీ ద్వారా ఉంటుంది. ఎందుకంటే సీడ్ వస్తుంది ఈ వెరైటీ వల్ల. కాబట్టి ఈ వెరైటీ విత్తనాలు వచ్చేసి మా సిటిఆర్ఐ వారు అందిస్తారండి. నెక్స్ట్ అంటే రైతులు చూసిన వాళ్ళు విత్తనాలు కావాలంటే మా దగ్గర సిటిఆర్ఐ జీలుమిల్లిలో కానీ, లేకపోతే సిటిఆర్ఐ రాజమండ్రిలో కానీ ఈ వెరైటీ విత్తనాలని తీసుకొని పండించవలసిందిగా ఆశిస్తున్నాం. రీజనల్ మేనేజర్ రాజమండ్రి. ఈ యొక్క కొత్త వంగడం వచ్చినప్పుడు మనం మొట్టమొదటిగా ఈ యొక్క రైతుల పొలంలో మనం దీన్ని సాగు చేసి దాని యొక్క విధి విధానాలు బాగోగులు ఎలా ఉన్నాయి, రైతు వారీగా అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది అనే విషయాల్ని మనం ఇక్కడ ఇటువంటి ఫీల్డ్స్లో మనం ఇటువంటి ట్రయల్ స్పాట్స్లో మనం గుర్తించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ వెరైటీ గత 2 సంవత్సరాల నుంచి రైతులు కొంతమంది సాగు చేసి ఉన్నారు. కాకపోతే ఈ విషయంలో కొంత ఈ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ మీద రైతులకు కొంత అవగాహన కల్పించాలని చెప్పేసి సిటిఆర్ఐ వారిని, వారి శాస్త్రవేత్తలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు కూచిపూడి రమేష్ అండి. నేను ఈ FCG-11 అనే వెరైటీని ఈ సంవత్సరం కొత్తగా వేసాను. నేను ప్రతి సంవత్సరం LV7 వెరైటీ ఎక్కువ వేస్తాను. ఈ సంవత్సరం కూడా అదే వేసి ఒక 5 ఎకరాలు ట్రయల్గా ఇది వేసాను. ఇది కూడా మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాను. జంగారెడ్డిగూడెంలో ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి నందు స్టోర్ రూమ్ లో విలువైన వైద్యోపకరణాలు వినియోగించకుండా వదిలేశారు. దీంతో అవి దుమ్ము ధూళిలో కాలయాపన చేస్తున్నాయి. వైద్యులు లేకపోవటమా మరేదైనా కారణమో తెలియదు కానీ ఎంతో విలువైన ఆక్సిజన్ అందించే పరికరాలు, మంచాలు, స్టాండ్స్, స్టూల్స్ వృధాగా దర్శనమిస్తున్నాయి. వీటిని వినియోగంలోకి తీసుకురావాలని రోగులు కోరుతున్నారు.
కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, LED, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, AC, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ HDB ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల LEDలు, వాషింగ్ మెషీన్లు, ACలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొపరైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. చింతలపూడి మండలం నుంచి తమ న్యాయమైన డిమాండ్ల కోసం చలో విజయవాడకు వెళ్తున్న ఆశా వర్కర్ ని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడంపై సిటిఐయు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా విజయవాడలో తలపెట్టిన ధర్నాకు వెళుతుండగా ఎక్కడికక్కడే పోలీసులు నిర్బంధించడం అప్రజాస్వామ్యమని సిఐటియు నాయకులు అన్నారు. వెంటనే నిర్బంధించిన ఆశా వర్కర్ ని వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం ఆశాలకు కనీస వేతనం ఆశాలకు వేతనం ఇవ్వాలి. ఆశా వర్కర్ల కనీస వేతనం ఇవ్వాలి. ఆశా వర్కర్ల కనీస వేతనం. జంగారెడ్డిగూడెం ఇందిరానగర్ కాలనీలో వార్ది ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాతాజీ ఆధ్వర్యంలో ట్రస్ట్ ప్రతినిధులు చేపట్టిన బాలికల భవిష్యత్కు ఆర్థిక భద్రత కార్యక్రమం విజయవంతమైంది. నేటికి 5 లబ్ధిదారులకు 25,000 రూపాయల చొప్పున మొత్తం 1,25,000 రూపాయలు పొదుపు ద్వారా దాతల చేతుల మీదుగా కేవలం వారం రోజుల్లో అందించిన వారధి ట్రస్ట్ కృషిని పలువురు ప్రముఖులు, దాతలు ప్రశంసించారు. గురువారం ఉదయం ఇందిరానగర్ కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి దివ్య సన్నిధిలో ట్రస్ట్ నిర్వహించిన కార్యక్రమంలో మహమ్మద్ అస్మా నస్రీన్ అనే యువతికి స్వయం ఉపాధి కోసం దాతలు, పట్టణ ప్రముఖులు మల్లాబత్తుల మునేశ్వరరావు 10,000 రూపాయలు, ప్రముఖ యువ చార్టర్డ్ అకౌంటెంట్, రోటరీ జిల్లా ఎలక్ట్ అసిస్టెంట్ గవర్నర్ దాకరపు కృష్ణ వ్యక్తిగత వితరణతో 10,000 రూపాయలు, మూతిన సందీప్ 5,000 రూపాయలు సంయుక్త వితరణతో 25,000 రూపాయలు దాతల చేతుల మీదుగా అందజేశారు. వలవల తాతాజీ మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన దాతలు, స్నేహితులు, సన్నిహితులు, ట్రస్ట్ సభ్యులు, తమ కాలనీ వాసులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 9వ తేదీ శ్రీ అభయాంజనేయ స్వామి వారి 7వ వార్షికోత్సవం జరుగుతుందని 9 గంటల నుంచి ఉచిత సాధారణ నేత్ర వైద్య శిబిరాలు, 11 గంటల నుండి అన్నప్రసాద
ప్రసాద వితరణ, ఉదయం 5 గంటల నుండి స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు, లక్ష్మీ గణపతి హోమం, నృత్యార్చన, కోలాటం, భజనలు జరుగుతాయని ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యులు కావాలని భక్తులను, స్థానికులను, పట్టణవాసులను ఆహ్వానించారు. ముఖ్య అతిథి దాత దాకరపు కృష్ణ మాట్లాడుతూ వలవల తాతాజీ సామాజిక స్ఫూర్తి సమాజ హృదయాన్ని గెలిచేలా చేసిందని, వారధి పేరులానే దాతకు, లబ్ధిదారుకు వారధిలా నిలవడంతో తాతాజీ కృషి ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా కేబినెట్ సభ్యులు మరియు చిరంజీవి యువత చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు ఉక్కుర్తి సీతారాం, వలవల సుశీల, కేలం ధనకుమార్, బసవరాజు వేణు, తెల్లగొర్ల సోమరాజు, షేక్ మస్తాన్ హసీనా, వసంతటి మంగరాజు, పెదవేగి రాంబాబు, మద్దిపాటి శ్రీను, కలపాల శ్రీనివాసరావు, కొత్తపల్లి శివ, గుర్రం వీరబాబు, శాంతి దంపతులు తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 9 కనుల పండుగ జరిగే వార్షికోత్సవం విభిన్న సేవా కార్యక్రమాలతో పూర్తి చేసుకుని ఈ సంవత్సరం ఒక మంచి కార్యక్రమం తలపెట్టి ఇబ్బంది పడుతున్న బాలికలకి భవిష్యత్తుకి భద్రత అన్న కార్యక్రమం అనుకుంటంతో ఒక సుమారు 1,25,000 ఐదుగురు బాలికలకి తోడ్పాటు అందించడం జరిగింది. ఆ సేవా కార్యక్రమంతో స్టార్ట్ చేసి రేపు మన ఫిబ్రవరి 9 సప్తమ వార్షికోత్సవం. ఆ వార్షికోత్సవంలో వివిధ కూచిపూడి నాట్యం, కోలాటంతో పాటు మరీ ముఖ్యంగా మెడికల్ క్యాంప్ సాయి స్ఫూర్తి హాస్పిటల్ వారి సౌజన్యంతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గౌతమి నేత్రాలయం వారిచే ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అయ్యే స్పెట్స్ ఖర్చు కూడా మిత్రులైన సుశీల హాస్పిటల్ డాక్టర్ గారైన కాకర్ల రామచంద్రరావు గారు ద్రవ్య సహాయంతో అది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తదనంతరం అన్నదాన కార్యక్రమం. ప్రతి ఒక్క భక్తులు కూడా నా ఒక్క మనవిని ఇదే నా ఆహ్వానంగా భావించి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని మనస్ఫూర్తిగా అభయాంజనేయ ఆశీస్సులు కోరుకుంటూ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ రోజున ఒక మంచి సంకల్పంతో మొదలుపెట్టిన ఈ పనికి ఇలాంటి మంచి మనుషులందరూ సహకారం నేను ఎప్పుడు చెప్తాను. దేవుళ్ళ రూపంలో ఉన్న ఇలాంటి దాతలే మా వారధి ట్రస్ట్ ప్రధానమైన మెయిన్ బలం. ఈ రోజున ఈ పాపకి సహాయం చేసిన పెద్ద మనసున్న మల్లాబత్తుల మునేశ్వరరావు గారు, ఆయన బిజినెస్ రంగంలో ఎంత బిజీగా ఉన్నా సరే మా వారధి ట్రస్ట్ విని మీ చేతుల మీదకి ఇవ్వాలనగానే ఆ మంచి మనసు చేసుకొచ్చిన ఆ పెద్ద మనిషికి ఆ వారధి తరపున అందరూ కూడా శిరస్సు వంచి పాదం తెలుపుతున్నాం. అలాగే దాకారు కృష్ణ గారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడుతున్న పేరు. ఎందుకంటే 10 మందికి మంచి చేయాలన్న మంచి ఆశంతో ఉన్న వ్యక్తి. దాని తోడు ఎవరన్నా చిన్న స్వార్థం ఉంటది. ఆయన ఒక రోటరీ క్లబ్ లో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా, ఆయన స్వచ్ఛందంగా కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ఒక వ్యక్తి వేరే వ్యక్తి చేసే కార్యక్రమాన్ని అభినందించడం, అందులో ఉన్న మంచి ఆశయం అని నన్ను అప్రిషియేట్ చేయడంతో పాటు ఆర్థిక సహాయం ఎవరిని చేస్తే మనం చేస్తే మనకే వస్తుంది కదా అని అనుకుంటారు. కానీ అలా ఆలోచించకుండా వేరే టీం చేసినా సరే ఎంకరేజ్ చేసే ఎలాంటి మంచి మనిషికి మా అందరి తరఫున కూడా శిరస్సు వంచి పాదం తెలుపుకున్నాం. నమస్కారం. ఈరోజు మా మిత్రుడు చిన్నప్పటి నుంచి సేవా తత్పరత ఉన్నటువంటి వలవల తాతాజీ వారధి అనే ట్రస్ట్ ద్వారా సంకల్పం అనేది గొప్ప. ఎందుకంటే అభయాంజనేయ స్వామి అని కార్యదీక్షతకు పూర్తి కార్య సాధకుడైనటువంటి ఆంజనేయ స్వామి ప్రేరణతో ఆయన అనేక కార్యక్రమాలు చేస్తూ వారధి ట్రస్ట్ ద్వారా ఎలా చేయాలి, ఎలా ముగించాలి అనేది అయితే ఐడియా లేదు, కానీ కార్యక్రమం ప్రారంభిస్తుంది. ఈ రోజున జంగారెడ్డిగూడెంలో ఇందిరానగర్ కాలనీలో అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద వారధి ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి బాలికలకి భద్రత భవిష్యత్తు అనే కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 4 ఆడపిల్లలకి 25,000 రూపాయలు చొప్పున వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో అందజేసి ఈ రోజున 5వ బాలిక కూడా ఈ రోజున 25,000 రూపాయలు అందించే కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు వలవల తాతాజీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుగా వారధి ట్రస్ట్ వ్యవస్థాపకురాలు మరియు ఫౌండర్ అయిన మా వార్డు కౌన్సిలర్ అయిన వలవల తాతాజీ గారికి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ విచ్చేసిన అందరి దాతలకి నా నమస్కారం. వాళ్ళ స్వయం ఉపాధికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్న ఈ పనికి నేను చాలా సంతోషం వ్యక్తపరిచేస్తున్నాను. ఇప్పటివరకు 4 బాలికలకు ఈ ఆర్థిక సహాయాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు నేను 5వ బాలికగా నాకు ఈ సహాయాన్ని అందజేస్తున్నందుకు సంతోషం వ్యక్తపరిచేస్తున్నాను. మా నాన్నగారు మూగవారు, చిన్నప్పటి నుంచి డెఫెండం. ఆయన కష్టపడి మమ్మల్ని మేమిద్దరం అక్కా చెల్లెలు, మేమిద్దరం ఆడపిల్లలము. మా అక్కగారికి పెళ్ళి అయిపోయింది, నేను చిన్నదాన్ని. మా ఇద్దరికి ఎంతో కష్టపడి ఆయన ఉన్నత చదువులు చదివించారు, మంచి చదువులు. ఇప్పుడు వారధి ట్రస్ట్ ద్వారా అలాగే దాతల సహాయంతో మాకు ఇంతటి ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నాను. మేము చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాం. మనందరికీ తెలుసు, ఇందిరానగర్ కాలనీ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న 4వ వార్డు. ఇక్కడ శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క వార్షికోత్సవం ఫిబ్రవరి 9వ తారీఖు రేపు ఉదయం నుంచి జరుగుతుంది. అద్భుతంగా రేపు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం వరకు అనేక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలు మిళితంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం శ్రీ అభయాంజనేయ స్వామి ట్రస్ట్ అదేవిధంగా వారధి ట్రస్ట్ సంయుక్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో వారధి ట్రస్ట్ నుంచి ఆంజనేయ స్వామి వారి యొక్క వార్షికోత్సవానికి అతి కొద్ది
దగ్గరలో సేవా కార్యక్రమాలని సమాజానికి అందించడం పరిపాటి. అదో రకమైనటువంటి సేవా భావంతో చేసేటువంటి ఒక కార్యక్రమం. ఆ క్రమంలో అదొక ఆనవాయితీగా వచ్చినటువంటి క్రమంలో ఈ సంవత్సరం బాలికల భవిష్యత్తుకు ఆర్థిక భద్రత అనేటువంటి కార్యక్రమం ఒక అద్భుతమైన విజయాన్ని సాధించిందని తెలియజేయడానికి స్వామివారి ముందు చాలా సంతోషంగా ఈ రోజు ఫిబ్రవరి 8వ తారీఖు కార్యక్రమం ప్రారంభించింది. ఫిబ్రవరి 2 5 బాలికలకి లబ్ధినిచ్చింది వారు. 5 బాలికలకి 25,000 చొప్పున 1,25,000 రూపాయల దాతల సహాయ సహకారాలతో అందించగలిగింది వారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో భూ యాక్ట్లపై బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నాకు వయసు వచ్చేటప్పుడు 30-40 వేలు అండి. మనకి ఎర్రకాల ప్రాజెక్ట్ వచ్చింది, గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఈ లోపల ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఉచిత విద్యుత్ ఇలా వచ్చేటప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే పంటలు ఎప్పుడైతే పెరగడం మొదలు పెట్టిన భూమికి విలువ వచ్చి అయినప్పటికీ కూడా రేట్లు అనేది ₹1,00,000 అంతే, అంతకంటే ఎక్కువ లేని పరిస్థితి. మనందరికీ తెలుసు, మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడైతే ఆయన కొన్ని రకాలైనటువంటి చట్టాలు మార్చాడు, ఒకేసారి ఏంటంటే ₹2,00,000 భూమి ఒకేసారి 20 లక్షలకి వెళ్ళినటువంటి పరిస్థితులు వచ్చేసి ఎక్కడ లేనటువంటి విలువ భూమికి వచ్చింది. మనందరికీ తెలుసు, మన పూర్వకాలంలో డబ్బులు అనేటువంటి కుండల్లో పెట్టి గోతులు పెట్టి కప్పెట్టేశారు. అప్పుడప్పుడు ఇప్పటికి లంకి బిందులని ఆ బిందులని అలా రకరకాలుగా అక్కడక్కడ బయటపడతాం. అంటే అప్పుడు డబ్బులాగానే వాళ్ళు మామూలుగా ఏం చేశారు దాసి. కానీ తర్వాత ఏంటంటే బంగారం మీద పెట్టాం. అది ఇప్పటికీ ఉంది. మనకేంటంటే అది బంగారం మీద పెడితే ఎప్పటికైనా సరే ఏంటంటే దాన్ని అవసరమైతే కట్టుకోవచ్చు లేదా అమ్ముకోవచ్చు అనేటువంటి దాన్ని బంగారం మీద పెట్టి. కానీ ఎప్పుడైతే భూమి విలువ పెరుగుతుందో మనం ఏం చేయడం మొదలు పెట్టామంటే మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ రోజున పట్టణ ప్రాంతాలు అయితే ఇళ్ల స్థలాల మీద, గ్రామీణ ప్రాంతాలు అయితే ఈ యొక్క వ్యవసాయ భూముల మీద మనం పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఆ విధంగా ఆస్తి విలువలు కూడా ఈ రోజున పెరిగింది. మనందరికీ తెలుసు, మీ అందరికీ కూడా ఏంటంటే వ్యవసాయ భూములు ఉన్నాయి. దాని యొక్క విలువ ఈ రోజున ₹1,00,00,000, రోడ్డు పక్కన అయితే ₹1,00,00,000, లోపలికి వచ్చే కొద్ది 34 లక్షలు అయ్యేటువంటి పరిస్థితి ఈ రోజున ఏంటంటే మన భూములకు విలువ వచ్చింది. అంటే నాకు కూడా కోరుకుంది, ఎప్పటికైనా సరే ఒక 2 ఎకరాల భూమి మనం కొనుక్కోవాలి అంటే లేదు కాబట్టి ఏంటంటే ఏదో చాలా మంది పెద్ద బిల్డింగ్ ఉంటాయి, అది కాదు. ఎప్పటికైనా కోరిక ఏంటంటే ఒక 2 ఎకరాలన్నా మనకు ఉంటే మనం, కానీ కష్టం. ఈ 2 ఎకరాలు కావాలంటే ఈ రోజు 2 కోట్లు కావాల్సిన పరిస్థితి. నాకు ఉన్నది ఒకటే 4 కోట్లు. ఆ 4 కోట్ల మీద 2 కోట్లు సంపాదించాలంటే జరిగే వ్యవహారం కాదు, అంత విలువ పెరిగి. కానీ చెప్తున్నానండి, ఈ రోజున నా భూమి నా పిల్లలకి నేను ఆస్తిస్తున్నానని మనం అనుకుంటున్నటువంటిది ఎప్పుడైతే ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది అమల్లోకి వచ్చిందో మన భూమి మనది కాదు. నిజంగా చెప్తున్నాండి, ఈ యాక్ట్ గా అమల్లోకి వస్తే ధరలు ఎక్కడికి పడిపోవాలి అక్కడ కొనేవాడు ఉండడు. ఎందుకంటే మన భూమి మీద మనకు రక్షణ లేదు. 23/21 యాక్ట్ ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడానికి గల కారణం ఏంటంటే ఇంతకు ముందు ఉన్నటువంటి చట్టాలని అన్నింటినీ పక్కన పెడుతూ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయ్యిందో ఆ చట్టంలో ఉన్నటువంటి ఏది కూడా పనిచేయదు. మీరు రాసుకున్న దస్తావేజులు గానీ పాస్బుక్లు గానీ ఇవి కూడా పనిచేయవండి. ఇది దాదాపుగా 1800 బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇప్పుడు వరకు రాసుకున్నాయి కదా, మన దగ్గర ఉన్నాయి కదా పాస్బుక్లు అని మనకి పూర్వీకులు ఇచ్చినవి, అవేవి పనిచేయవు. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ మీకు ఐడియా ఉండొచ్చు, ఆల్రెడీ సర్వే చేస్తారు. ఆ సర్వే చేసి వాళ్ళు విధి మీ పొలము అని మీకు ఏదైతే ఇచ్చారో అది మాత్రమే. అనుగుణమైన లోపాలు ఉంటే అవి కూడా ఇప్పుడే మీరు చూసుకోవాలి. ఎందుకంటే మా వాళ్ళు చెప్తా ఉన్నారు ఇందా నుంచి 2 సంవత్సరాలని 2 సంవత్సరాల తర్వాత మీ పొలం కాదు, ఎందుకంటే అది యాక్ట్ లోనే ఉంది. అంటే దీని గురించి అవగాహన, ఇందాక ఆయన అడిగారు ఏం చేయాలి మేము అని చెప్పారు. మీకు దీని మీద అవగాహన కల్పించి ఆ తర్వాత ఈ యాక్ట్ కనుక మళ్ళా ఫర్దర్ గా అమల్లోకి వస్తే అప్పుడు మేము రండి, మీతో పాటు మేము ఉంటాం, రండి మీ సెంటర్ లో ధర్నా చేద్దాం, మీతో పాటు మేము ముందుంటాం, మీ ముందుంటాం మీ సపోర్ట్ తో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో అభ్యుదయ రైతు కూచిపూడి రమేష్ పొగాకు క్షేత్రంలో కొత్త వంగడాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు, రైతులు, ఐటీసీ. ప్రజా సమస్యలను పరిష్కరించాలంటూ ఆర్టీఓ ఆదాయపు వినతి పత్రం అందజేసిన రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్. జంగారెడ్డిగూడెంలో విడుదలైన యాత్ర 2 చిత్రం సందడి చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను నిరసిస్తూ జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంతంలో వంట వార్పు నిర్వహించిన బార్ అసోసియేషన్. జంగారెడ్డిగూడెం 100 పడకల ఆసుపత్రి స్టోర్ రూమ్ లో విలువైన వైద్యోపకరణాలు వినియోగించాలంటున్న రోగులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.